హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఏఓసీ సికింద్రాబాద్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. 723 పోస్టులు అయితే ఉన్నాయి. 9 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నోటిఫికేషన్ ద్వారా 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో 10th సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు 9 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఆల్ కేటగిరీ వాళ్ళు కూడా ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తున్నటువంటి ఏఓసీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 9 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, పోస్టులు కనుక చూసుకున్నట్టే మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మనకు 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సివిల్ మోటార్ డ్రైవర్ పోస్ట్ వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్ట్ వచ్చేసి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫైర్మెన్ పోస్ట్ వచ్చేసి 247, కార్పెంటర్ అండ్ జాయినర్ పోస్ట్ వచ్చేసి 7 వేకెన్సీస్, పెయింటర్ అండ్ డెకరేటర్ పోస్ట్ వచ్చేసి 5 వేకెన్సీస్, ఎంటీఎస్ పోస్ట్ వచ్చేసి 11 వేకెన్సీస్, ట్రేడ్స్ మ్యాన్ మ్యాట్ పోస్ట్ వచ్చేసి మనకు 389 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా మనకు 723 పోస్టులు అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క వేకెన్సీస్ అన్ని కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ అలాగే శాలరీస్ కనుక చూసుకున్నట్టు ఇక మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి లెవెల్ 5 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ పేనే మీకు 29,200 నుంచి 92,300 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 50,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. అదేవిధంగా ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, ఫైర్మ్యాన్, అదేవిధంగా కార్పెంటర్ అండ్ జాయినర్ పోస్టు, పెయింటర్ అండ్ డెకరేటర్ పోస్టులకు వచ్చేసి లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీని 45,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక ఎంటీఎస్ పోస్టు, ట్రేడ్స్ మ్యాన్ మ్యాట్ పోస్ట్కి వచ్చేసి లెవెల్ 1 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీని 35,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఫస్ట్ అయితే 10th క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఉండేటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మనకు ఎంటీఎస్ పోస్ట్ అనమాట. సో ఇక పోస్ట్కి వచ్చేసి 18 to 25 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట అన్ని పోస్టులకు కూడా. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే అంటే మినిమం క్వాలిఫికేషన్ 10th అనమాట. సో 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టు మీరు ఇక ఎంటీఎస్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఏవైతే అవసరం లేదనమాట. ఓన్లీ మీ దగ్గర ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. సో 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక ఎంటీఎస్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ట్రేడ్స్ మ్యాన్ పోస్ట్ కూడా సేమ్ అనమాట. సో 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టు మీరు ఇక ట్రేడ్స్ మ్యాన్ మ్యాట్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ కూడా 18 to 25 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అదేవిధంగా పెయింటర్ అండ్ డెకరేటర్ పోస్ట్ కూడా సేమ్ అనమాట. 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే అయ్యి ఉండాలన్నమాట. సో 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా దీంతో పాటు మీకు ఏమైనా ఈ యొక్క ఐటీఐలో 3 ఇయర్స్ ట్రైనింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్చువల్ వర్క్ ఇన్ ది ట్రేడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్ట్కి అయితే పెయింటర్ అండ్ డెకరేటర్ పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే పర్లేదు, లేదా మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు 10th క్వాలిఫికేషన్స్తో పాటు.
అదేవిధంగా ఇక్కడ కార్పెంటర్ అండ్ జాయింటర్ పోస్ట్ కూడా 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు వివిధ ట్రేడ్స్లో, లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఇక కార్పెంటర్ అండ్ జాయినర్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకుంటే ఫైర్ మ్యాన్ పోస్ట్ అనమాట. సో ఇక ఫైర్ మ్యాన్ పోస్ట్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ కూడా 18 to 25 ఇయర్స్ వరకు ఏజ్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్ట్ అనమాట. గైస్ ఈ పోస్ట్కి వచ్చేసి 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అందులో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే 10+2 అంటే సో ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్ క్వాలిఫికేషన్స్తో పాటు ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ హ్యాండ్లింగ్ ఇన్ పీబీఎక్స్ బోర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పీబీఎక్స్ బోర్డ్ని హ్యాండిల్ చేయగలము ప్రొఫిషియన్స్గా అనుకుంటే మీరు యొక్క టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్స్లో వచ్చేసి ఫ్లూయెన్సీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వచ్చినట్లయితే అప్లై చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు సివిల్ మోటార్ డ్రైవర్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్కి వచ్చేసి మ్యాట్రికులేషన్ అంటే 10th పాస్ కనుక అయినట్లయితే మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ అండ్ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ సచ్ వెహికల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు హెవీ వెహికల్స్కి సంబంధించి సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా 2 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. అంటే డ్రైవింగ్ సంబంధించి మీకు 2 years వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఇక సివిల్ మోటార్ డ్రైవర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి 18 to 25 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్కి వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మీ దగ్గర ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. అప్లై చేసుకోవడానికి టైపింగ్ స్పీడ్ అయితే అవసరం లేదు. వన్స్ మీరు అప్లై చేసుకుని షార్ట్ లిస్ట్ అయ్యి సో మనకు సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో అప్పటికైతే మీకు టైపింగ్ స్పీడ్ అయితే అవసరం అనమాట. సో ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అయితే అవసరం లేదు. సో మీరు సెలెక్షన్ ప్రాసెస్ అప్పటికంతా మీరు నేర్చుకోవచ్చు కాబట్టి టైపింగ్ స్పీడ్ ఫస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ టైపింగ్ స్పీడ్ కనుక చూసుకున్నట్టయితే 35 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో, లేదా 30 words per minute హిందీలో టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఇక పోస్ట్కి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో ఇక పోస్ట్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్ మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, లేదా డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్. సో డిప్లొమాలో ఎవరైతే మెటీరియల్ మేనేజ్మెంట్లో క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ డిప్లొమాలో మీకు ఇంజనీరింగ్ విభాగాల్లో ఏ బ్రాంచ్లో ఏ డిసిప్లిన్లో మీకు క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇక మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. గైస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేని పోస్ట్కి అయితే మ్యాక్సిమం 10th సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్ కేటగిరీ వాళ్ళు అంటే అందరూ కూడా సో ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఆల్రెడీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. గైస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మీరు 2nd December 2024 నుంచి 22nd December 2024 వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 2nd December నుంచి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, 22nd December లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ 9 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్ని పోస్టులకి కూడా రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్కి ఓన్లీ రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే
అదేవిధంగా ఈ యొక్క సివిల్ మోటార్ డ్రైవర్ పోస్ట్ కూడా డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా టెలి ఆపరేటర్ పోస్ట్కి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఫైర్మెన్ పోస్ట్కి వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అనమాట. సో ఇక్కడ చూడండి హైట్ వితౌట్ షూస్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి 81.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ ఎక్స్పాండెడ్ వచ్చేసి 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. గైస్ ఇవి వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అనమాట. వెయిట్ కనుక చూసుకుంటే 50 కేజీస్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే రన్నింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ ఈఎస్ మ్యాన్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సో వేరే టైమింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే టైమింగ్స్ కొద్దిగా ఎక్కువైతే ఇవ్వడం జరిగింది. అదర్ దెన్ ఈ యొక్క ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి తప్ప మిగతా వాళ్ళు వచ్చేసి 6 మినిట్స్ యొక్క రన్నింగ్ అయితే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళకి ఇక్కడ టైం అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కార్పెంటర్ జాయినర్ పోస్ట్కి వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక పెయింటర్ డెకరేటర్ పోస్ట్ కూడా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎంటీఎస్ పోస్ట్కి మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక ట్రేడ్స్ మ్యాన్ మ్యాట్ పోస్ట్కి వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో 1.5 కిలోమీటర్స్ రన్ అయితే ఉంటుంది. 6 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యారింగ్ ఏ వెయిట్ 50 కేజీస్ టు డిస్టెన్స్ ఆఫ్ 200 మీటర్స్ ఇన్ 100 సెకండ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి బిలో 40 ఇయర్స్ వాళ్ళకి ఒక విధంగా, అదేవిధంగా 40 to 45 ఇయర్స్ వాళ్ళకి ఒక విధంగా, అబోవ్ 45 ఇయర్స్ వాళ్ళకి ఒక విధంగా, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒక విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు అది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని ఆధారంగా మెరిట్ అయితే తీసేసి వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు సో మీరు ఏదైతే రీజియన్ సెలెక్ట్ చేసుకుంటారో మనకు తెలంగాణ అంటే సికింద్రాబాద్ రీజియన్లో కూడా ఉన్నాయన్నమాట. సో మీరు సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు మన సొంత రాష్ట్రంలోనే సికింద్రాబాద్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. లేదా మీరు అదర్ రీజియన్స్ సెలెక్ట్ చేసుకున్నారంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా కింద అయితే వీళ్ళు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మెన్షన్ చేయలేదు. చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ 5 చాయిసెస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు అక్కడ క్లియర్గా ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయో మీకు దగ్గరలో ఉండేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ యొక్క రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ సిలబస్ అయితే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకునేసి ఈ యొక్క పోస్ట్కి ప్రిపేర్ అయితే అవ్వండి. సిలబస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. మనకు ఎన్ని అవర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అదేవిధంగా సబ్జెక్ట్స్ ఏంటి, ఎన్ని మార్క్స్కి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీజియన్స్ వైజ్ మనకు పోస్ట్లను అయితే డివైడ్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు సో ఈస్టర్న్ రీజన్, వెస్టర్న్ రీజన్, నార్థర్న్ రీజన్ అని చెప్పేసి మనకు సదరన్ రీజన్లో కూడా ఉన్నాయన్నమాట. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ పోస్టులు ఎన్ని వేకెన్సీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకునేసి సో మీరు ఏ రీజన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో ఇక రీజన్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. గైస్ మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక అఫీషియల్ వెబ్సైట్లో ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మీరు 2 డిసెంబర్ నుంచి 2 డిసెంబర్ 2024 నుంచి 22 డిసెంబర్ 2024 వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 2 డిసెంబర్ 2024 నుంచి కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేసి మనకి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అయితే రావడం
రావడం జరుగుతుంది అప్లై అని చెప్పేసి. సో ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తారంటే మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకునేసి తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చేసి సో లాగిన్ అయిపోయి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చెక్ చేసుకునేసి సో ఆన్లైన్లో మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.